దేవర రిలీజ్ ట్రైలర్ అయితే చూసాను భయ్య, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నిజంగా ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్స్ కానీ అసలు ఆ యాక్షన్ మూమెంట్ కానీ చాలా బాగుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకైతే ఎక్కువ ఈ సినిమా సంబంధించి అయితే ట్రైలర్ చూసినా, ఇక్కడ ట్రైలర్ చూసినా కానీ మనకైతే ఒకటైతే గుర్తుకొస్తుంది, ఎర్ర సముద్రం ఎర్రిపెక్కినట్టుంది అన్నట్టుగా. నాకైతే ఆ డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఇన్ని రోజుల నుంచి స్టఫ్ లేక ఉన్నారు కదా, నిజంగా 6 సంవత్సరాల తర్వాత వస్తుంది భయ్య దేవర మూవీ అయితే మామూలుగా ఉంటుంది. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ట్రైలర్ చూస్తే ఎలా అర్థమైపోతుందో మీ అందరికి చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఒకటే చెప్తా భయ్య, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక మెతుకు పట్టుకునే సరిపోద్ది. అలాగే ట్రైలర్ చూసాము, లుకింగ్ వైజ్ గా చూసాము, జాన్వీ కపూర్తో సాంగ్స్ చూసాము. ఇంకా తెలియదు భయ్య సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఖచ్చితంగా చెప్తున్నా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్షన్ చేస్తారు దేవర మూవీ, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. అలాగే నిజంగా ఈ ట్రైలర్ లో చూసినప్పుడు శ్రీకాంత్ గారు కానీ జాన్వీ కపూర్ గారు కానీ అసలు ఏమన్నా ఉందా, అసలు ఆ లుకింగ్ వైజ్ గా జాన్వీ కపూర్ ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. నాకు బేసిక్గా ఎక్కువగా నచ్చినది దేవర్లో ఒక డైలాగ్ అనమాట. నిజంగా భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం పరిచయం కావాలనుకుంటే దేవర కథ వినాలి అంటే ఆ డైలాగ్ అంటే మనం చెప్తే బాగోదన్నమాట. కానీ ఏదైనా కూడా ఆ డైలాగ్ అనేది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే టీజర్ ట్రైలర్ అన్నిటికంటే మెయిన్ అయితే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా భయ్య. నిజంగా ఎప్పుడు అనేది అయితే వెయిట్ చేస్తున్నా. ఫ్రైడే 27th అయితే రిలీజ్ అవుతుందా, రిలీజ్ కోసం అయితే అందరికంటే ముందుగా నేనైతే వెయిట్ చేస్తున్నా భయ్య. నాకైతే పిచ్చగా నచ్చింది భయ్య ట్రైలర్.